ఒక కప్ ఆఫ్ పుట్నాలు తీసుకోండి. ఈజీ రెసిపీ, స్నాక్స్ రెసిపీ. కొంచెం కారం తీసుకోండి, ఒక పీస్ ఆఫ్ కొంచెం కారం తీసుకోండి, కొంచెం సాల్ట్ అంటే ఉప్పు. టేస్ట్ అన్నిట్లో టేస్ట్ వచ్చే దేనికి ఉప్పుకి కొంచెం ఉప్పు తీసుకోండి. తర్వాత ఒక 2 చుక్కలంత ఆయిల్, 2 చుక్కలంత ఆయిల్ తీసుకోండి. ఈజీ, గ్యాస్ లేకుండా మన రెడీ అయిపోతుంది. గ్యాస్ లేకుండా మన స్నాక్స్ రెడీ అయిపోతుంది ఈజీగా. తర్వాత ఆనియన్ తీసుకోండి. సగం ముక్కనే తీసుకోండి. అందులో సగం ముక్క సన్నగా కట్ చేయండి ఆనియన్ని. ఎంతంటే సన్నగా ఆనియన్ కట్ చేయండి. ఆనియన్ టేస్ట్ సూపర్ అదిరిపోతుంది. అది వేస్తే మాత్రం ఒక 1 మినిట్లో, ఇట్లా చిటికలో 1 మినిట్లో అయిపోతుంది. తర్వాత ఆయిల్ వేసుకొని కొంచెం ఆనియన్ వేయండి. ఆనియన్ చిన్న కట్ చేసి వేయండి, చిన్న కట్ చేసుకొని. తర్వాత ఏం చేస్తారు, కొంచెం ఇట్లా కారం, కొంచెం తగినంత అంటారు కదా, కొంచెం కారం. మనం ఎన్ని పుట్నాలు తీసుకుంటాం దానికి తగినంత కారం, మన రుచికి సరిపడ కారం. తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం అంటే కొంచెం ఉప్పు. నేను కారంలో ఉప్పు కలుపుకున్నా కాబట్టి కొంచెమే సాల్ట్ వేసాను, మీరు కొంచెమే సాల్ట్ వేయండి. తర్వాత కొంచెం పుట్నాలు వేసి దాన్ని కలపండి, బాగా కలపండి. అది కలపాలి, బాగా కలిపి మంచి కలుపుతూ ఉంటే దాని టేస్ట్ అనేది వస్తుంది. మళ్ళీ కొంచెం ఇంకా కొన్ని పుట్నాలు వేసుకోండి. పుట్నాలు వేసారా, దాన్ని మిక్స్ చేయండి, మంచిగా కలపాలి. మంచిగా స్పూన్తో మిక్స్ చేయాలి. ఇట్లా స్పూన్తో మిక్స్ చేసి ఏం చేస్తారంటే, ఇప్పుడు పుట్నాలు బాగా మిక్స్ చేసిన తర్వాత ఇంకొంచెం మిక్స్ చేయండి. బాగా మిక్స్ అవ్వాలి అది మొత్తం. ఒక పైన ఇట్లా కనిపించద్దు మనకు వైట్గా. కారం, ఆనియన్ అంతా కలవాలి. అవి మంచి కారం, ఆనియన్, ఆ పుట్నాలు అనేటివి నిండుగా కలపాలి. ఇట్లా కలగాలి, మొత్తం కలిసిపోవాలి. కలిసిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ తీసి నోట్లో పెట్టుకోండి. ఆ రుచే వేరు, ఆ టేబుల్ స్పూన్ రుచే వేరు. టేస్ట్ మాత్రం సూపర్. సూపర్ టేస్ట్ వస్తుంది. మీరు చూడండి, ఆ టేస్ట్ చూడండి, ఆ రుచి చూడండి. ఈజీ 1 మినిట్లో స్నాక్ తయారైపోతుంది. పుట్నాలు ఈజీ, గ్యాస్ లేని స్నాక్ అంటే ఇదే. ఈజీ 1 మినిట్లో. పిల్లలు ఏదైనా నాకు కావాలి, ఆకలి అవుతుంది, ఇట్లా అన్నప్పుడు అది తీసుకోవాలి, పుట్నాలు మిక్స్ చేసుకోవాలి, తినేసేయాలి. సూపర్ టేస్ట్. థ్యాంక్ యూ.